హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత పసుపులేటి. మన ఛానల్ని ఎవరైనా ఇదే మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. తద్వారా మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ మీ వరకు చేరుతాయి. ఈరోజు వీడియోలో గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. సో ముందుగా మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో చూసుకోవాలి. సో నేను ఇక్కడ ఈ బౌల్ నిండా 1 కప్పు తీసుకుంటున్నాను. ఎందుకు ఇలా మెజర్ చేసుకోవాలంటే, మనం ఇలా మెజర్ చేసుకున్నట్లయితేనే దానికి సరిపడా షుగర్, పాకం కూడా రెడీ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు 1 కప్పు నిండా వచ్చిందండి. నేను కప్పు నిండా తీసుకుంటున్నాను. సో తీసుకున్న తర్వాత మనం ఇలా ఉండలు లేకుండా నీట్గా ఇలా అనుకొని కాచి చల్లార్చిన పాలు తీసుకొని స్మూతీ పేస్ట్ లాగా కలుపుకోవాలి. మరీ రఫ్గా గోధుమ పిండి, చపాతీ పిండి కలిపినట్టు కాకుండా స్మూత్గా కలుపుకుంటూ ఉండాలి. ఒకవేళ ఇది ఎక్కువ చికట అయిపోతే ఏం చేయాలంటే దీంట్లో గోధుమ పిండి కలుపుకోవచ్చు, మైదా పిండి కలుపుకోవచ్చు అండి. తర్వాత ఇలా చేసుకోవాలి. తర్వాత మనం దీనిలో 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను నెయ్యి 1 స్పూన్ తీసుకుంటున్నాను. తీసుకొని మళ్ళీ స్మూతీ పేస్ట్ లాగా ఎక్కువ రఫ్గా కలపకూడదండి, ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇంకా చూపిస్తున్న విధంగా సో ఇలా చేస్తే, ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే మనకి బాల్స్ కూడా రౌండ్గా ఎక్కడ పగులకుండా వస్తాయండి. తర్వాత ఒక 15 మినిట్స్ ఇలా మూత వేసి పెట్టాలి. ఇప్పుడు మనం పాకం ఎలా తయారు చేద్దాం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని వాటర్ కూడా మనం తీసుకున్న పౌడర్ క్వాంటిటీని బట్టే తీసుకోవాలి. మనం తీసుకున్న పౌడర్ 1 కప్ కాబట్టి ఇక్కడ 3 కప్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. సో వాటర్ని మరిగించాలి. సో వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం షుగర్ వేసుకోవాలండి. పంచదార తీసుకోవాలి. పంచదార మామూలుగా తీపి ఎక్కువ తినేవాళ్ళు 3 కప్పుల వరకు తీసుకోవచ్చు. ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ పంచదార తీసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే పౌడర్ తీసుకున్నామో ఆ కప్పుతోనే మనం 2 కప్స్ ఆఫ్ తీసుకున్నాను. సో ఇలా తీసుకున్న తర్వాత దీన్ని బాగా మెల్ట్ చేసుకోవాలి. ఇలా పంచదార వేసిన తర్వాత ఒక 5 ఇలాచీ తీసుకోవాలి. కచ్చపచ్చగా దంచి ఇలా వేసుకోవాలి. మీరు పౌడర్గా కూడా వేసుకోవచ్చు. ఇలాచీ వేయడం వల్ల పాకానికి మంచి రుచి వస్తుందండి. సో ఇలాచీ వేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆసి పక్కన పెట్టాలండి. ఇప్పుడు బాల్స్ ఎలా తయారు చూద్దాం. సో బాల్స్ మనకు ఫ్రై చేస్తున్నప్పుడు పగుళ్ళు రాకుండా, చిట్లిపోకుండా ఉండాలంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు తయారు చేసుకోవాలండి. సో ఈ విధంగా మొత్తం తీసి చూడడం వల్ల లోపల ఉండలు కూడా ఉండవండి. కాబట్టి మనకు మొత్తం కూడా లోపల కూడా మనకు ఫ్రై చేసేటప్పుడు మొత్తం బాగా బాయిల్ అవుతుంది. ఈ విధంగా చేయకుండా నార్మల్గా రౌండ్ చేసేస్తే ఏమవుతుందంటే మనకి సరిగ్గా ఫ్రై అవ్వదు, లోపలంతా పిండి పిండిగానే ఉంటుంది. సో కాబట్టి ఇలా ట్రై చేయండి. పన్నీర్ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మనం ఫ్రై చేస్తాం. స్టవ్ వెలిగించి కడాయిలో నూనె తీసుకుని ఇక్కడ నేను గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకున్నానండి. ఇక్కడ నాకు ఒక తడవకి సరిపోతుంది, ఎందుకంటే నేను చిన్న కప్పు తీసుకున్నాను కాబట్టి. సో ఇలా ఒక్కొక్కటి తగలకుండా కొంచెం దూరంగా వేసుకోవాలి.
సో మనం ఇది ఫ్రై చేస్తున్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే పైన మాత్రమే కలర్ వచ్చేస్తుంది, బ్రౌనిష్ కలర్. సో మనం వేగిపోయిందని చెప్పి తీసేస్తాము. అప్పుడు లోపలంతా పిండి పిండిగా ఉంటుంది. కాబట్టి లో ఫ్లేమ్లో అయినా మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టి మాత్రమే వీటిని ఫ్రై చేయాలి. దట్టు వేసిన వెంటనే కూడా గరిటెతో కలపకూడదు. సో ఇలా స్లోగా కొంచెం ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మనం ఇలా తిప్పుకోవాలి. సో ఇలా మీడియం ఫ్లేమ్లోనే లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ట్రై చేసుకోవాలి. మీరు చూపిస్తున్న విధంగా చూడండి. వేగిన తర్వాత డైరెక్ట్గా ఇలానే వేసేస్తారు కొంతమంది పాకంలో. పాకం చల్లారింది కదా అని చెప్పి అలా వేయకూడదు. పాకం చల్లార్చినా కూడా ఇవి కూడా బాల్స్ కూడా చల్లారాలండి. అప్పుడే మనకు మొత్తం కూడా పాకం వీటిలోకి దిగుతుంది, రుచికరంగా ఉంటుంది. సో ఇప్పుడు సెపరేట్ మొత్తం కూడా వేగిపోయాయండి. దీన్ని సెపరేట్ ఒక ప్లేట్లో అయినా బౌల్లో అయినా తీసుకుందాం. సో మంచిగా బాల్స్ కూడా కలర్ వచ్చేసాయి. డైరెక్ట్గా మాత్రం వేయకూడదు. ఇప్పుడు మనం ఇందాక చల్లార్చిన పాకంలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇంతే అండి, వేడి వేడి రుచికరమైన గులాబ్ జాము రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం గార్నిష్ చూద్దాం. గార్నిష్కి బాదం, జీడిపప్పు ఇంకా మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ బాదం, జీడిపప్పు కొంచెం పౌడర్ చేసి తీసుకుంటున్నానండి. సో అలా వేసిన తర్వాత మొత్తం కూడా మునగనివ్వాలి. అంతే. తర్వాత ఒక బౌల్ తీసుకొని సర్వ్ చేస్తే రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు దీనిలో ఇందాక చెప్పాను కదా, గార్నిష్ కోసం నేను బాదం, జీడిపప్పు పౌడర్ చేసుకున్నానండి. ఇది వీటిని డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకోవచ్చు. అలా అయినా పౌడర్ డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకుంటే రుచిగా ఉంటుంది. నేను డ్రై చేసి పౌడర్ చేశాను. అంతే అండి.